ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమును మహాదేవుడు అని యేసు స్వామి, మీ మంచి నామాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మంచి దినాన్ని అనగా ఆరాధించేటువంటి దినాన్ని మాకు ఏర్పాటు చేసే మీకు వందనాలు. సర్వలోకములో ఈ ఆదివారం ప్రభా ఆరాధన జరుగుతుండగా అన్ని స్థలాలకు ప్రభా మీ నామాన్ని మహిమపరిచే విధంగా మాకు సహాయం చేయండి. ఈ స్థలంలో కూడా మేము కూడా ప్రభా మీ భక్తులు కలిసి మేము కూడా ఆరాధన చేస్తున్నాం. ఈ ఆరాధన అంతటి మీద మీ ప్రత్యేకత కనుదృష్టి జరిపించుకొని పాటల ద్వారా మహింపరచబడ్డారు. అలాగే మా ప్రభు ఆరాధన ద్వారా మీరు మహింపరచబడండి. మీ వాక్యం వింటుడుగా సహాయం చేయండి అయ్యా. కృప చూపించమని ముగింపు వరకు సహాయం చేయమని మహిమగత పరమాత్మ యేసు నామమున ప్రార్థించబడి కూర్చున్నాం తండ్రి. ఆమేన్.
సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా హల్లెలూయా హల్లెలూయా భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గమందు నడుపుచుండెను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గమందు నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిని ఇచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిని ఇచ్చెను హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న బాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిని ఇచ్చెను బాధలలోనే మదిని ఇచ్చెను హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
కోరదగినది మేలిమి బంగారు కన్న మెన్నైనది రత్నరాసుల కన్న కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిని ఇచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిని ఇచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా హల్లెలూయా హల్లెలూయా
మనము చక్కని పాటలు విన్నాం, తద్వారా దేవునికి మహిమ చెల్లించాం. ఇక మళ్ళా దేవుని వాక్యం కూడా మనం విని దేవుని వాక్యం ద్వారా మనం దీవించబడదాం. ఉపదేశం అవసరము. సంఘమైన మనము, దేవుని ప్రేమైన మనం తప్పకుండా దేవుని వాక్యం వినాలా, దేవుని వాక్యం నేర్చుకోవాలా, దేవుని వాక్యం దీవించబడాలి. కాబట్టి దేవుని వాక్యం మనం పరీక్ష చదువుకుందామండి. అలాగా మనకు వరకు సిద్ధపరచబడిన వాక్యము మొదటి తెస్సలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకుందాం. ముందు ఆ తర్వాత 16, 17 చదువుకుందాం. 15, 16 కూడా చదువుకుందాం. ముందు 15 చదువుకుందాం, ఆ తర్వాత 16 నుంచి 18 వరకు చదువుకుందామండి. ఎవడును కీడును ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకున్నది మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుభవించాలని నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని వాక్యం చెప్తుంది. ఎల్లప్పుడూ మాట కష్టమైన మాట ఇది. కొన్నిసార్లు చాలా కష్టం కూడా. కొన్నిసార్లు సంతోషంగా ఉంటాయి, కొన్నిసార్లు బాధలు వస్తాయి. ఇవన్నీ మనం ఒకసారి రాసుకుంటే నేను పరిశుద్ధాత్మ అంటాడు, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించమన్నాడు. ఇది ప్రయత్నం చేయాలి మనం. ఇదేదో ఆటోమేటిక్ వచ్చేదండి. మన జీవితానికి అన్నీ ఆటోమేటిక్గా రావండి. మన ప్రయత్నం కూడా ఇందులో ఉందని కూడా మనం మర్చిపోకూడదు. ఆ దేవుడు చూసుకుంటాడు అనే మాట మనం చెప్పుకుంటాం, కానీ అలా కాదు. మన ప్రయత్నం, మన వంతు కూడా ఉన్నాయని కూడా మనం మర్చిపోకూడదని నేను మనం చేస్తున్నాం. కనుక ఏమనంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని అర్థం ఏంటంటే సంతోషంగా లేని పరిస్థితి కూడా వస్తే అర్థం అనమాట. అది కూడా తీసుకోవాలి మనం. సంతోషంగా ఉండాలని చెప్తున్నా అంటే అయితే సంతోషంగా లేని పరిస్థితులు ఉంటాయి కనుక ఈ మాట మనం తీసుకోవాలి కూడా నేను మనం చేస్తాను. చదవనమ్మా, చదవండి. ఆ తర్వాత ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటాడు. అది దేవుని చిత్తం ఏంటో కూడా తెలుసుకుంటుంటారు మనం. అన్ని దేవుని చిత్తం కాదు, అన్ని దేవుని చిత్తం అయి ఉంటాయి కొన్నిసార్లు. కానీ మన ఆ వ్యత్యాసాలు మనం గ్రహిస్తున్నాం. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, బోధించబడుతున్నప్పుడు అన్నీ దేవుని చిత్తం అనుకుని కొన్నిసార్లు మోసపోతుంటాం మనం. దేవుని చిత్తం ఉంది, కానీ ఏ దేవుని చిత్తమో మన జీవితాలకు దాని విషయం మనం ఆలోచనగా అర్థవంతంగా దేవుని వాక్యం వింటుండాలని కూడా మనం చేస్తున్నాం. దాని దేవుని చిత్తం అనలేము కదా, దాని దేవుని చిత్తం అనలేము. కనుక దేవుని చిత్తం తెలుసుకోవాలా. కనుక ఇప్పుడు ఏమంటున్నట్టు ఆయన కనుక ఏమన్నట్టు ఎలా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలన్నాడు. రిజాయిస్ అంటాడు. అంటే రిజాయిస్ అడిగాడు తిరిగి సంతోషించాలి. సంతోషిస్తాం రీజాయిస్ మనలో అంటే కొన్నిసార్లు బలహీన పడతాం. మనం సంతోషం వచ్చినప్పుడు కొంచెం బలహీనత వస్తాయని అర్థం అనమాట. అటప్పుడు మనం బలహీన పడిపోయి సంతోషంగా ఉండలేము. అందుకని పరిశుద్ధాత్ముడు మీరు తిరిగి మళ్ళీ పొందండి. రీజాయిస్ అని తిరిగి మళ్ళీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. సంతోషం ఉన్నప్పుడు మరి పరిస్థితులు బట్టి మన సంతోషాన్ని ఏదో విధంగా మనం కోల్పోయినాం. అయితే మనం తప్పకుండా మళ్ళీ తిరిగి పొందాలా. ఇది తప్పకుండా పొందాలి మనం. ఎందుకంటే సంతోషం లేకపోతే మనకి రకరకాల బలహీనతలు వచ్చేస్తాయని మనం మర్చిపోకూడదని కూడా వాక్యం చెప్తుంది. కానీ తిరిగి పొందాలి. అది మనం ఎందుకనగా కొన్ని మంచి సమయాలు ఉంటాయి, మనకు కొంచెం దుఃఖకరమైన సందర్భాలు ఉంటాయి, కొంచెం అనుకూలంగా ఉంటుంది, అననుకూలంగా. అట్లప్పుడు ఆ విషయం జాగ్రత్తగా మనం పొందాలని నేను వాక్యం చెప్తుందని మనం మర్చిపోకూడదని నేను మీతో మనం చేస్తాను. కనుక కష్ట సమయాలు ఉంటాయి, దుఃఖ సమయాలు ఉంటాయి, సంతోష సమయాలు ఉంటాయి. అటువంటిప్పుడు మనం వాటి విషయంలో జాగ్రత్తగా ఉండమని కూడా నేను వాక్యం చెప్తుంది. అది మనం తప్పక పాటించాలని నేను వాక్యం నేర్చుకోవాలి. కనుక తప్పకుండా పరిస్థితులు బాగుండు. కొన్నిసార్లు మన పరిస్థితి ఎప్పుడు ఒకలాగా ఉంట్లా నాకు తెలుసు. అందుకని వాడు తప్పకుండా మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రయత్నించాలా. ఆ విషయంలో ఎక్కడ మనం బలహీనంగా ఉన్నామో, ఎక్కడ మనం బలహీన పడుతున్నామో, ఎందుకు మనం సంతోషం కోల్పోతున్నామో అనేది కూడా దేవుని వాక్యంతో మనం దగ్గర ఉండి నేర్చుకుంటాను. అతను మరి ఇంకొక మంచి విషయం ఏంటంటే వాక్యం పిలిస్తేలా దయచేసి ఫిలిప్పీల పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీల సంఘములకు రాసిన పత్రిక, ఆ పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూద్దాం. 4వ అధ్యాయం 6, 7 వచనాలు కూడా భక్తులు చెప్పిన మాటలు మరొకసారి విందాము. దేనిని గూర్చి చింతపడకుడు గాని
కాబట్టి దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ మాట దేవుడు హృదయం అన్నాడు, తలంపులు అన్నాడు. కాబట్టి దేవుని సమాధానం హృదయం వేరు, మనసు వేరండి. మనకు గత వాళ్ళు విన్నమాను హృదయం అనేది మనకు ఉంది, మనసు కూడా మనకుంది. ఈ మన యొక్క తెలుసు మనకు మానవుడు మనకు ఎన్నోసార్లు విన్నాం, మనిషికి హృదయం ఉంటుంది, మనసుగా ఉంటుంది. కనుక హృదయం అనేది దేవుడు మనకు ఎంతో మేలు చేశాడు. మన ప్రభు నమ్మినప్పుడు రక్షణ పడతావు, అప్పుడు మన హృదయం రక్షణ పడుతుంది. మన దేవునితో దేవుని యొక్క హృదయంతో మన హృదయం సమానం అవుతుంది. ఎంతో మంచి మాట. కానీ మనసు ఒకటి ఉంది. ఆ మనసు చాలా కొంచెం ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. మనకు మనసు విషయంలో మనం జాగ్రత్తగా ఉందని చెప్పి పదే వింటున్నాం. మనసే ముఖ్యం. ఎన్నోసార్లు విన్నాం ఈ మాట, భక్తులు చెప్తున్నారు. కనుక మన హృదయమునకును మనసుకు ఏమందంటే కావలిను అంటాడు. కానీ ఈ రెండు విషయాలు మనం మర్చిపోకూడదని నేను మనం చేస్తున్నాం. కనుక ఈ చింతించకూడదు అని చెప్పాడు. చింతలు వస్తాయి మనకు, మన పరిస్థితులు మనకు ఆ చింతలు కలుగు చేస్తాయి. ఆ వరీస్ అంటాం మనం. వాటి విషయం మనం జాగ్రత్తగానే ఉండాలని చెప్పి కూడా దేవుని వాక్యం చెప్తుంది. ఆ విషయం మనం జాగ్రత్తగా దేవుని దగ్గర ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం చదవాలా, దేవుని వాక్యం వినాలా, దేవుని వాక్యం ప్రార్థించాలా. తద్వారా మనకు ఉన్నటువంటి అనేక ఆ చింతలు మనకు సమీపిస్తున్నప్పుడు చాలా ప్రమాదవంతమైన చింతలు తప్పకుండా మనుషులు చంపుతాయి. చింతే చంపుతున్నాడు మనిషిని. ఇక హృదయం మంచిది, మన హృదయం మంచిగా ఉంటుందండి. అన్ని పరిస్థితుల్లో హృదయం మంచిగా ఉంటుందండి. ప్రమాదాలు వచ్చినా బాధలు వచ్చినా మన హృదయము దేవునికి అప్పగించుకున్నాం కాబట్టి, దేవుడు మనం రక్షించాడు కాబట్టి మన హృదయం నెమ్మదిగా ఉంటుంది. అంతటితో మనం హృదయం బాగున్నప్పుడు కూడా మన మనస్సులో కొన్నిసార్లు ఇబ్బంది పరిస్తుంటాయి. అందుకని ఏమంటే ఆయన మన మనస్సును కూడా దేవునికి ఇవ్వాలా. హృదయం ఇచ్చాం, మనసు కూడా ఇవ్వాలా. హృదయం ఇచ్చేసినా మనం రక్షణ అంటే అదే నమ్ముకోవటం. రక్షణ అనగా మనం హృదయం ఇచ్చిన అన్నమాట. అది ముఖ్యమైన విషయం. రక్షణ కొరకు హృదయం ఇవ్వాలి. ఆ తర్వాత మనస్సు ఉంది, మనస్సు కూడా ఇవ్వాలి. మనసు ఎలా ఇస్తామంటే అది ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. మనసు హృదయం ఒకసారి ఇస్తే చాలండి. ఒకసారి హృదయం ఇస్తాం, లక్ష్య పెడతాం, ప్రభుత్వం తెలుసుకున్నాం, ఆయనతో మనం ఏకీభవించినాం, ఆయన మనం ఒకటైనాం. కానీ మన మనసు ఒకటి ఉంది. ఆ విషయంలో మనకు చాలా జాగ్రత్త పడాలి. బట్ మనసు ఎప్పుడు తొందర పెడుతుంటుంది మనుషుని. కనుకని భక్తులు చెప్తుండగా మనిషి అంటే మనసు అని మనకు తెలిసిపోయింది. కనుక రాయబడినట్టుగా చింతించడం అనేది జాగ్రత్తగా ఉండాలి. దేని గురించి అంటాడు, ఎనీథింగ్, దేని గురించి కూడా ఏమన్నాడు, చింతించకూడదు అంటాడు ఆయన. ఎలా ఉంటామండి, కష్టం కదా. దేని గురించి చదవ మనకు వాక్యం, దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అది ఇది మనకు మెథడ్ అన్నమాట. ఈ మెథడ్స్ ఉన్నాయి బైబిల్లో. ఈ మెథడ్స్ మనం మర్చిపోకూడదు. బైబిల్ అంతా మెథడ్స్, అది క్రమాలు, పద్ధతులు ఉంటాయి బైబిల్లో. నువ్వు చదువుకుంటూ పోవటం కాదు బైబిల్, వింటూ పోవటం కాదు బైబిల్. చదివినప్పుడు విన్నప్పుడు కొన్ని పద్ధతులు విధానాలు ఉన్నాయి కదా, అవి కూడా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఏదో బలహీనత వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి కదా. ఏదో బలహీనత వచ్చింది మన జీవితంలో, ప్రమాదం ఏర్పడింది, తెలుసుకోవాలా. లేకుంటే అర్థమవుతుంది. మన బలహీనత వచ్చింది, వ్యాధి వచ్చింది అనుకోండి, తెలుసుకుంటాం కదా. అట్లాగనే దానికి కూడా హేతు ఉంటుంది కాబట్టి తెలుసుకుంటూ ఉండాలి మన జీవితంలో. కనుక అది భక్తులకైనా భక్తిహీనులకైనా ప్రమాదాలు వస్తుంటాయి, మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాటి విషయంలో మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయమన్నాడు ఆయన. కదండి, ప్రార్థన విజ్ఞాపనలు, విన్నపములు, ప్రార్థనలు, కృతజ్ఞతాపూర్వకంగా. కాబట్టి కృతజ్ఞతలు, థ్యాంక్స్ గివింగ్ అనమాట. కృతజ్ఞత చెల్లించాలా, ప్రార్థన చేయాలా, కృతజ్ఞత చెల్లించాలా. కనుక ప్రార్థన సరిపెట్టుకోవద్దు. ప్రార్థన అంటే అడగటం. కనుక ప్రార్థన ఎవరేం చేస్తారు, ప్రార్థన అవసరం ఎప్పుడు అడుగుతారు, బాధలు ఎప్పుడు అడుగుతారు, అంత సరిపెట్టకూడదు. ప్రార్థన విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయాలని ఆయన చెప్పుకున్న అవకాశం ఇచ్చాడు. కానీ వాటికి ఎక్కువ ఆయన విలువిస్తాడు. కృతజ్ఞతతో
ఈ లోకంలో మనం జీవించమని ఆయన చెప్తున్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా ప్రార్థన చేయాలా కనుక ఈ అవసరం ఏంటో మన అవసరం ఏంటో ఆయన తెలుసు కనుక మనకంటే ముందుకు తెలుసు ప్రభుకి, మన అవసరం తెలుసు అని ప్రభుకి. కానీ తెలుసు చెప్పి మనం విడిచిపోయి ఊరుకోకూడదు. ఆయనకి అన్ని తెలుసు అని అంటున్నారు ఇప్పుడు క్రైస్తవులు, అని తెలిసి ఉంటాయని చెప్తారు. అలా కాదు, తెలిసినప్పటికీ కూడా మనము ఇది మన బాధ్యత, మన అవసరాలు, మన ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రభు దగ్గర చెప్పుకోవాలి. మనం చెప్పుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు చూసుకుంటున్నట్టు సిద్ధాంతం ఉంది. అది మంచి సిద్ధాంతం కాదు. దేవుడు చూస్తుంటాడు, అదేందే ఉందండి, ఆయన సర్వజ్ఞాని కదా, అది అన్ని తెలుసు. కానీ మనం శ్వాసముగా తన బిడ్డలుగా మనకు ఒక అవకాశం చెప్పుకోనికి అందరికీ ఉండదు. మీతో రక్షణ లేని వారు చెప్పరండి, చెప్పిన అవదు. రక్షించబడిన వారు ఎన్ని చెప్పుకున్నా అవదండి. దానికి చట్టం లేదు. దానికి రక్షించబడిన వారికి ఉన్న చట్టం ఇది. అని ప్రభు నమ్ముకున్న వారికి ఉన్న చట్టం అనేది. రక్షణ పడకుండా ప్రభు తెలియకుండా ఏదో ప్రభు చేయమంటే దానికి అంత విలువ లేదు, గ్యారంటీ కూడా లేదు. ఏమో మనం చెప్పలేమండి. మనం వినొచ్చు, ఆయన వింటాడు, కానీ దానికి అంత చట్టం ఏమని చెప్పు. తన బిడ్డని వారు తప్పు ప్రార్థన చేస్తే విన్నవించుకుంటే ఆయన అంగీకరిస్తాడు అనేది మనకు ఉన్నటువంటి అవకాశం. తప్పకుండా థ్యాంక్స్ అనమాట, థ్యాంక్స్ చెప్పాలా, కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాలా. కనుక ఆయన మేలును మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేయాలా. కనుక అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. కనుక మన అవసరం తెలుసు, మనకు తెలిసింది కనుక మనం మానేయకూడదు. తెలిసినప్పుడు కూడా ఆయన చెప్పాలా. ఏదైనా నువ్వు ఎనీథింగ్ ఆయనకు అంత ఛాన్స్ అండి మనకండి. ప్రతిదాన్ని కూడా అన్నాడు ఆయన. కొన్ని కాదు, కొన్ని అవును కాదు, ప్రతిదాన్ని చెప్పమంటాడు ఆయన. ఎంత కన్సర్న్ మన గురించి. మన తండ్రిని దేవుడు, మన ప్రభువు ఎంత మంచి అంటే ప్రతిదీ చెప్పమంటాడు ఆయన. ప్రతి చెప్పుకోండి అంటాడు. కొన్ని దాచిపెట్టి కొన్ని ఓపెన్ చేయటం కాదు, ప్రతి చెప్పాలి మనకు. అప్పుడు ఆయనకి అర్థం కాదని కాదు, మనకు అర్థం కావాలని. మనం చెప్పినప్పుడు మనకి అర్థం అవుతుంది. ఓహో, ఇవి చెప్పొచ్చు, చెప్పకూడదు, ఇవి చేయకూడదు అని కొంత జ్ఞానం కూడా మనకు వస్తుంది. కనుక తప్పుగా ప్రతి విషయం అందు కృతజ్ఞతాపూర్వకంగా చదవండి. మన వాక్యము ఎలా చెప్పాలో అదే వాక్యం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కనుక కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ప్రభుకి మనం చెప్పుకుంటూ ఉండాలి. ఇది జీవితం అంతా పరిచయం. ఇది చనిపోయే వరకు మనకి ఉన్నాయండి. చచ్చిపోయే ఆఖరి నిమిషం వరకు ప్రభు రాజ్యములో ప్రభు రాక చింతపడి మనము ఆ రాజ్యం చేరే వరకు ఇవన్నీ ప్రతిరోజు చెప్పుకుంటుండాలా. ఆయన చెప్పుకోవాలా, ఆయన దగ్గర మనం పొందాలా. ఇది క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక్కరోజు భక్తి చేసేది కాదు, పండుగ పూట చేసే భక్తి కాదు కదా. ఇది నిరంతర భక్తిది, జీవితకాలం భక్తిది. కానీ మన ఊపిరినంత కాలము, ప్రాణం కాలం, ఈ లోక జీవితకాలం మనకు అవసరాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. తప్పక అవన్నీ చేస్తున్నా చెప్పి కూడా వాక్యం చెప్పింది. కనుక మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు చెప్తుంటారు. ఇంకా ముందు దయచేసి ఇంకా ముందుకు ఎంతమంది దయచేసి ఇంకొక మాట దయచేసి ఇబ్రీ పత్రిక 13:15 కూడా పౌలు భక్తులు మరి చక్కని మాట చెప్పాడు. ఇది కూడా నేర్చుకుందాం. ఇది కూడా ప్రార్థన కృతజ్ఞతలు చెప్తున్నాం మనం. థ్యాంక్స్ గివింగ్ ఇవన్నీ క్రైస్తవులకు అలవాటైన మాటలే. ఇబ్రీ పత్రిక పౌలు భక్తులు ఇబ్రీ పత్రికలు 13:15 అంటాడు ఆయన. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలమును అర్పించదము. జీవ ఫలాలు అంటాడు ఆయన. ఈ మనకి ఎన్నో ఫలాలు ఉన్నాయి. గుడికి వచ్చినప్పుడు క్రైస్తవులు దేవుడి ఫలాలు అర్పిస్తాడు. ఈ ఆది కాలం నుంచి వస్తున్నాం, ఫలాలు అర్పించాడు. ఆది దంపతులే లేక మనం తెలుసు మనకు ఫలములు అర్పించడం అదే ప్రభు దగ్గర చూపిస్తాం. కానీ ఆయన ఇప్పుడు కొత్త నిబంధనలో కొంచెం ఎక్కువగా ఉన్నాయి విషయాలు. అవి సహజమే. నేను మందికి వెళ్ళినప్పుడు కానుకలు ఇస్తాం, మనం దశమాలు ఇస్తాం, ఏదో సమర్పిస్తుంటాం మన ఆశీర్వాదం కొరకు. ఆయనకి దేవుడికి లేదని కాదు, ఇది మన ఆశీర్వాదం వరకే మనం ఇస్తుంటాం. దేవుడు లేదు కనుక దేవుడికి అనుకోకూడదు. మన ఆశీర్వాదం కొరకు మనం ఇస్తాం. దేవుడు దీవిస్తాడని మనకు తెలుసు. కానీ దీవించబడటానికి ఒక మంచి మార్గం దేవుని మనం సమర్పించుకోవటం కానుకలు అని. కానీ దాంతోపాటు కొంచెం ఏంటంటే సింహాఫలం అంటాడు ఆయన. ఆయన అంత స్టేటస్ ఇచ్చాడు ఆయన. మన పెదవులతో స్థుతించాలా, నోరు తెరవాలి, ఓపెన్ చేయాలి. నోరు తెరిచి దేవుడు స్థుతించాలి. ఇది మౌన ప్రార్థన కాదు, మౌన ప్రార్థన చేసుకోవచ్చు మనం. అది అన్ని సందర్భాల్లో ఓపెన్ చేయలేము మనం. ప్రార్థన మంచిదే, ఎప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా.
అది టైం అక్కర్లా చేసుకోవడానికి. కానీ ఇక్కడ చెప్పినగా మీరు జవాబులు అనగా నోరు తెరచి ఆయన్ని ఆరాధించి స్తుతించి వందనాలు చెప్పాలా ఓపెన్గా. కానీ అది ముఖ్యంగా మన ఆలయాలు చదువుతుంది, మనం ఒంటరిగా ఉన్నప్పుడు చేసుకుంటాం, వాళ్ళని ఓపెన్గా చేసుకోవచ్చు. కానీ ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఎక్కడ భక్తులు చూసాను మన గ్రంథంలో భక్తులు ప్రార్థన చూసినప్పుడు ఎలా చేయాలంటే వాడు ఎక్కడైనా చేశారండి, వాళ్ళు ఎక్కడైనా చేస్తున్నారు, వాళ్ళు దారిలో చేసుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తున్నారండి, దేవుని స్తుతించారు. కానీ కొన్ని సందర్భాలు మౌనంగాను కొన్ని సందర్భాలు ఓపెన్గాను కూడా చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా ఇక్కడ ఏమనంటే ఆయన ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. దేవుని స్తుతించడం కూడా ప్రాక్టీస్ చేసుకోవాలా. కనుక నోరు తెరిచి దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా. కనుక ఆ విషయంలో మనం సమృద్ధిగా ఆయన స్తుతిస్తూ ఉండాలి. ఇది తప్పనిసరి. అంటే అది అంటే మనం కొన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. క్రైస్తవులమైన మనం కొన్ని అలవాటు చేసుకోవాలండి. అలవాటు చేయకుండా ఏది రాదండి, దానికి కూడా ఒక అలవాటు చేసుకోవాలి. అని క్రైస్తవులు కూడా మనకు కొన్ని అలవాటు చేసుకోవే అవకాశం ఉంది. ఆ అలవాట్లు మనం మానకూడదు. క్రైస్తవులుగా, విశ్వాసిగా, భక్తులుగా కొన్ని అలవాట్లు మనకు ఉన్నాయి. మన క్రైస్తవ అలవాట్లు అనగా భక్తికి సంబంధించిన కొన్ని అలవాట్లు మనం తప్పనిసరి చేసుకోవాలి. అనేక మతాల్లో భక్తి వరకు ఉన్నాయి, మనకు కూడా కొన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పి వాక్యం చెబుతుంది. అంతేగాని ఎప్పుడు ఇక్కడ మనం ఏమిటంటే దగ్గర మనం ఇక్కడ వాక్యం ఏమిటంటే కంప్లీట్ చేస్తుంటాం మనం. అది వద్దన్నాడు ఆయన, అది నేర్చుకోవాలి. క్రైస్తవులు ఫిర్యాదులు చేయకూడదు. కానీ సహజంగా మనం ఫిర్యాదు చేస్తాం. ఫిర్యాదులు మంచివి కాదు. దేవుని దగ్గర ఫిర్యాదులు చేయకూడదు. సాతాను చేసే ఫిర్యాదులు సాతాను చేస్తాడు. కానీ భక్తులు, విశ్వాసులు ఫిర్యాదులు చేయకూడదు, కంప్లైంట్ చేయకూడదండి. అది అంగీకరించాడు ప్రభు. చెప్పుకోని విషయం ప్రభు చెప్పుకొని ఆయన వింటాడు, సహాయపడతాడు. కానీ ఫిర్యాదులు చేసేటువంటి అలవాటు మనకు ఉండకూడదు. కానీ క్రైస్తవులకు అలవాటు అయిపోయింది కంప్లైంట్ చేయటం. మనకి ఎందుకు చేయాలి ప్రభు చేయట్లేదు, ఎందుకు చేయవయ్యా అని అడుగుతుంటారు. విన్నపముగా జ్ఞాపనలో తెలుసుకోవచ్చు, ప్రయత్నం చేసే తప్పు కాదు. కానీ ఫిర్యాదులతో దేవుని దగ్గర మనం అనుభవించలేమని కూడా మనం నేర్చుకున్నాం పిల్ల. కానీ ఫిర్యాదు మంచిది కాదు, కంప్లైంట్స్ మంచిది కాదు. కనుక అది దానివల్ల మనం నష్టపోతాం. ఏమైనా చెప్పవచ్చు అలాగైనా, ఇక ఫిర్యాదు ఎందుకు, ఏమైనా చెప్పుకోవచ్చు మనకి. కాబట్టి మనకు అవకాశం, మనకు హక్కు ఉంది, మనకు అదృష్టం. మనం అంతగా ఆయన చెప్పలేమండి. అధికార దగ్గర ఇప్పుడు అన్ని చెప్పుకోవడం కష్టం. కొన్ని మనం కొందరికి అన్ని చెప్పుకోం మనం. కానీ మన తండ్రి దగ్గర అలా కాదు, అన్నీ చెప్పుకోవచ్చు. ఏదైనా ఎనీథింగ్ ప్రభు చెప్పుకోవచ్చు అని ఆయన మనకు అవకాశం ఎప్పుడు చెప్పుకొని కంప్లీట్ చేసి నేర్చుకోవద్దని దయచేసి మనం మన జీవితాల్లో ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ కంప్లీట్ చేయకూడదు. కనుక అలాంటి వాటి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోతున్నాం. దయచేసి అక్కడ మరొక వాక్యం అంటే ఇరిమియా గ్రంథం మాట్లాడాడు. 29:11 అంటాడు. ఇరిమియా భక్తులు అంటారండి, అది కూడా నేర్చుకోండి. ఇరిమియా భక్తులు చక్కగా ప్రవక్త, పెద్ద ప్రవక్తగా, మన పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు. ఈ పెద్ద ప్రవక్త ఆయన పేరు కన్నీటి ప్రవక్త ఉంది. ఇరిమియా కన్నీటి ప్రవక్త. అది ఎక్కువ దుఃఖపడేవిటంట దేవుని దగ్గర. చదువుతామండి 29:11 ఇరిమియా భక్తులు ఒక ప్రవక్త ఎలా చెప్పి చూస్తామండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. కనుక హానికరమైన ఉద్దేశాలు ఆయన దగ్గర లేవండి. హాని చేయడు దేవుడు. మన ప్రభు, మన యేసుక్రీస్తు నామములో తండ్రి దేవుడు ఏ హాని మనకు చేయడు. హాని చేయడు. మంచి ఉద్దేశాలు కొన్ని జరుగుతుంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి మనకు. కానీ ఆయన హాని చేసేటువంటి ఉద్దేశం లేదు ఆయన దగ్గర. కొన్ని కరెక్షన్స్ ఉంటాయి, మరి ప్రభు చేస్తాడు. చిన్న చిన్న శిక్షలు చిన్న చిన్నవి వస్తుంటాయి మనకు. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. మన మేలు కొరకు చేస్తాడు ఆయన. మన మేలు కొరకు ఆయన దగ్గర మంచి ఉద్దేశాలు ఉన్నాయండి. మన ఎవ్వరి పట్ల కూడా ఆయన హానికరమైన ఉద్దేశాలు లేవు. ఆయన హాని చేయడు. ఆయన చేయడు. ఈ ధైర్యం మనకు ఉండాలి. ఎంత మంచివాడు ఆయన, హాని చేయని దేవుడు, ప్రేమించే దేవుడు ఆయన, కనికరించే దేవుడు ఆయన. మన కొరకు ఆయన దేవుడు మన కొరకు ఆయన అంత బాధపడినట్టు సందర్భం. ఆయన దుఃఖించినాడు, మన బాధను చూసి ఆయన దుఃఖించినాడు తప్ప ఆయన హాని చేయలేదు ఆయన. కనుక పాత నియమాలు కొన్ని ఉన్నాయి మనకు, కొన్ని శిక్షలు ఉంటాయి. అంటే శిక్ష అంటే చిన్న చిన్న శిక్షలు అవి మనలో ఆయన నరకముడికి అప్పగించాడు ఆయన. ప్రభు నమ్మిన తర్వాత ఆయన మన నరకం పంపించడు ఆయన. ఏ వ్యక్తికి నరకం ఆయన ఇష్టం కాదు. అందరూ రక్షణ కోరాడు కనుక రక్షిస్తాడు. కనుక కొన్నిసార్లు
అవి తప్పిదాలు తప్పించుకోవడానికి, ప్రమాదం తప్పించుకోవడానికి ఆయన కొన్ని మార్గాలు చేస్తారు కనుక దయచేసి ఈ విషయం మర్చిపోకూడదు. కనుక హానికరమైనవి కాదు, మన కొరకు ఆయన కొన్ని ఉద్దేశములన్నీ మన మేలు కొరకే ఆయన ఆలోచిస్తూ చెప్పి మనం నమ్మాలని కూడా నేను మరుస్తున్నాను. కనుక సందర్భాన్ని బట్టి కూడా మనం ఏమైనా మనకు అవసరం కనుక అటువంటి మనం ప్రభు దగ్గర చెప్పుకోవాలా, మరి సారి చేస్తాడు ఆ విషయంలో. కనుక ఈ విషయంలో పౌలు భక్తులు చెప్పిన మాటలు కూడా మనం చేసుకున్నప్పుడు ఆయన ఎన్నో విషయాలు మనం చెప్పాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం అంటాడు ఆయన. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6లో తిమోతికి రాస్తూ చక్కని మాట చెప్పాడు. అది కూడా మనం ఈ సందర్భంగా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనం అంటే సంతోషం అంటే తృప్తి అన్నమాట. తృప్తి పట్టం మన జీవితంలో తృప్తి వచ్చే పెద్ద మాట, సాటిస్ఫాక్షన్ అంటాం. తృప్తి పట్టడం చాలా గొప్ప మాట అండి. అసంతృప్తి ఉండకూడదు. పరిస్థితులు బాగాలేకపోవచ్చు, అంటే కారణాలు ఉంటాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం తృప్తి పడాలా, మన జీవితాన్ని తృప్తి పడడం నేర్చుకోవాలా. అదే ఇప్పుడు తిమోతికి ఏం చెప్పండి, సంతృప్తి సహితమైన దైవభక్తి భక్తి చెప్పాడు ఆయన. భక్తి అంట, భక్తికి సంతృప్తి ఉండాలన్నాడు. అసంతృప్తి ఉన్నవారు భక్తి చేయలేరండి. పెద్దానికి అసంతృప్తి, పెద్దానికి కూడా కంప్లైంట్స్, పెద్దానికి కొనుక్కోవటం, సనుకోవటం ఉండకూడదు. సంతుష్టి సహితమైన భక్తి, కాంటెంట్ అనమాట. సంతుష్టి సహితమైన మంచి భక్తి చేయాలా, తృప్తి పడాలా. మన జీవితాలు పరిస్థితులు ఎన్ని మార్పులు తృప్తిగా జీవించాలి మనం. ఇది క్రైస్తవ జీవితం అండి, గొప్ప లక్ష్యం ఇది. అందుకని పౌలు భక్తులు తిమోతికి రాస్తా అంటాడు, ఏమండి ఏం చేయాలంటే ఎలా చేయాలండి, భక్తి సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనం అంట. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందిందుము. తృప్తి పడాలి మనం, తృప్తిని నేర్చుకోవాలండి. ఈ లోకములో తృప్తి లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తృప్తి లేదు మనుషులకి. కానీ భక్తులు పౌలు రాస్తారు అంటాడు. ఇది రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు జైల్లో ఉన్నాడు. ఆయన. ఆయనకి ఆహారం సరిగా లేదు, వస్త్రం లేదు, కరెంట్ లేదు, ఏమీ లేదు అంటాడు. తిమోతి భక్తుడా, దైవజనుడా, ఇది కూడా దైవజనుడే కదా. తృప్తిగా ఉండాలి మనం. ఏం సాధిస్తాం మనం? అసంతృప్తి ఏం సాధిస్తాము? కానీ దేవుడు మనకి ఏది ఇచ్చాడు, ఏది మనం పొందుకున్నాము, వాటిల్లో మనం తృప్తిగా జీవితం నేర్చుకున్నాం. ఈ లోకం మనం ఏం తీసుకోలేదు, ఈ లోకం ఏం తీసుకెళ్ళలేము మనం. కానీ మనకి ఏదైతే ఉందో, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో ఆ విషయాలను తృప్తిగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా అలవాటు చేసుకోవాలండి. దేవుడు అన్ని ఇస్తాడు. దేవుడే మన దేవుడు. మన ఏం దరిద్రంగా ఉంచడు ఆయన దరిద్రంగా ఇష్టపడు కదా. ఆకలితో కానీ ఇష్టపడు, బాధలతో ఇష్టపడు, బాధలతో ఉంటే కానీ ఇష్టపడు ఆయన. దేనికి ఇష్టపడండి ఆయన? దేవుడు ఇష్టపడు. సాతాను లక్ష్యాలు ఇవన్నీ కూడా, సాతాను చేస్తారు ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడు ఇష్టపడండి. ఆయన మేలు చేసే దేవుడిని నమ్ముకున్నాం. మనం తృప్తి పడకపోతే మన మేలు జరగదండి. ఎప్పుడు మన తృప్తి ఉంటుందో అప్పుడు మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఆరోగ్యం ఉంటాయని కూడా నేర్చుకుందాం. అలాంటి పరిస్థితులు మనం ఎప్పుడు తృప్తిగా ఉంటాయని నేర్చుకోవాలి. అదే పౌలు భక్తులు మనకు చెప్పిన ఉపదేశమునిగా దైవజనుడు ఆయన జీవితం మనకు తెలుసును, ఆయన పడిన బాధ తెలుసును. అపోస్తుడు ఆయన అన్ని సంఘాలకు ఉపదేశించాడు ఆయన. అలాంటప్పుడు ఆయన మనకేం చెప్పాడుగా, మీరు తృప్తిగా జీవించండి, ఆనందంగా ఉండండి, దేవుడు మనకి ఇస్తాడు. ఇక అసంతృప్తి ఉండకూడదండి. క్రైస్తవ జీవితమే తృప్తిగా జీవించేది. కనుక అందుకని తిమోతి మనం తృప్తిగా ఉందాం అని నేను నేర్పిస్తాను. కనుక ఆయన మన బోధకుడు ఆయన. అపోస్తుడు ఆయన వృద్ధాప్యం వచ్చింది, ఇంకా చనిపోతాడేమో అనుకుంటున్నారు, చావుకు సిద్ధమైపోట. అంటే ఆయన ఈ పరిస్థితి తెలిసి మనకి అతను ఉరి తీయటకు గవర్నమెంట్ వారు సిద్ధపరిచారు. రోమా ప్రభుత్వము సువార్త బోధించేందుకు, సత్యము చెప్పినందుకు ఆయన ఉరి తీయాలని చెప్పి తీర్మానం అయింది. చంపేస్తారే ఆయన్ని. అలాంటి కండిషన్ ఉంది ఆయన. మనం జైల్లో సర్జరీ చేసిన కూడా మనుషుల్ని ఇప్పుడు ఎంత చెడ్డోడైనా సర్జరీ అయినప్పుడు శిక్ష వస్తుందని చెప్పినప్పుడు భయపడతారు నా పరిస్థితిని. కానీ పౌరులకు భయపట్ల. కనుక ఆయన ప్రాణం పోయే నిమిషం వచ్చినప్పుడు కూడా జీవించడంలో తృప్తిగా జీవించి చెప్పి వాక్యం చెప్తుంది. కనుక మనం పరిస్థితులు ఎలా ఉన్నా
తృప్తిగా జీవించాలని తప్పక మనం నేర్చుకుందాం పిల్లలు. అప్పుడు మాత్రమే ఈ లోకములో మంచి క్రైస్తవుడిగా, మంచి విశ్వాసిగా మనం జీవించగలం. జీవితకాలం అంతా అసంతృప్తి జీవించినప్పుడు మన భక్తికి విలువ లేకుండా పోతుంది. మన భక్తికి జీవించలేమని, మంచి భక్తి చేయలేమని. దేవుడు మనకి ఏమిస్తున్నాడో, ఏం దయచేస్తున్నాడో అన్ని విషయాలు కూడా క్రైస్తవులమైన మనము దయచేసి తృప్తి పడదామని భక్తులు మనకి చెప్పే ఉపదేశం మనం నేర్చుకున్నాం. దేవుడు ఏమాత్రమును కూడా ఎవరికి తక్కువ చేయడు, గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. మనకున్న ఆశీర్వాదం ఎవరికి లేవండి. ఈ భూమి మీద క్రైస్తవులకున్న ఆశీర్వాదం ఎవరికి దేవుడు ఇవ్వలేదు. కనుక మనకు దేవుడు స్వయంగా ఆశీర్వాదంలో కర్త అయిన ఆయన, సృష్టికర్త అయిన ఆయన ఏమైనా మన కొరకు చేయగలడు. ఆయనకి ఇష్టమైతే ఆయనకి అన్ని అవకాశాలు ఉన్నాయండి. అవకాశం ఉన్న వారి దగ్గర కూడా మనం ఆయన దగ్గర పొందుకోలేకుండా ఉంటే కొంచెం మనం ఆలోచించుకోవాలి. ఈ ప్రశ్న ఇన్ని అవకాశాలు ఉండగా క్రైస్తులకి ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఆశీర్వాదాలు ఆయన సిద్ధపరిచాడు. తెలుసు కదా, మన పుట్టక ముందే కదా బైబిల్ చెప్తుంది. మన పుట్టక ముందే ఉంది. జగత్ పునాది వేయబడక ఉంది బైబిల్లో. మన ఈ లోకములకు రాకముందే, తల్లిదండ్రులు మరి ఏర్పడక ముందే మనకి ఏం కావాలో అని ఆయన సిద్ధపరిచాడు. ఒక ప్లాన్ ఉంది మనకు. కానీ మన సమస్య ఏంటంటే మనకు ప్లాన్ మనం గుర్తించట్లా. మనకు ప్లాన్ ఉంది. మన తల్లిదండ్రుల ముందే, భూలోకి రాకముందే మనందరి కొరకు ప్లాన్ ఉంది. ఆయనకి ప్లాన్ లేకుండా దేవుడు ఈ భూలోకంలో మనం తీసుకురాలేదు. కానీ మన సమస్య ఏంటంటే అది మనం గుర్తించాలి. వాట్ ఈస్ ప్లాన్ ఆఫ్ గాడ్? మా జీవితంలో ప్రభు మీ చిత్తం ఏంటో, మీ ప్లాన్ ఏంటాయని మనం అడగాలి ప్రభు దగ్గర. ప్లాన్ ఉంది చెప్పి ఆయన చేసాడండి. పథకాలు చాలా ఉన్నాయి ఆయన దగ్గర, పోవడు పథకాలు ఉన్నాయి. మానవుని కొరకు పోవడు పథకాలండి. కానీ అలాగే ఆటోమేటిక్ జరగండి. అవి మనం తెలుసుకోవాలా. నేను సృష్టించాడంటే, నేను పుట్టించాడంటే నీ కొరకు ఆయన ఏది సిద్ధపరిచి పుట్టించాడు. కానీ అది తెలుసుకునే బాధ్యత మన బాధ్యత. దేవుడు చూసుకొని అనకూడదు. కానీ ఆ విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రభావ మీకు చిత్తం ఏంటో మా జీవితంలో, నా జీవితంలో ప్రభావ నన్ను మీరు ప్రేమించారు, దీవించారు, నన్ను ఈ లోకాన్ని తీసుకొచ్చారు, నన్ను రక్షించారు. నా పట్ల మీకున్న ప్లాన్స్ ఏమిటో, నా ప్లాన్స్ ఏమిటో చెప్పమని అడగాలండి అని చెప్తాడండి. విడిచిపెట్టాడు ఆయన. మన ఇష్టం చేట్టుగా బతకడు కానీ ఒప్పుకోడు. ఆయన ఇష్ట ప్రకారం మనం బతకాలి. మన కొరకు ఏ ప్లాన్స్ సిద్ధపరిచాడు అవి మనం తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తే మనం ధన్యులు అవుతామండి. ఆ ధన్యత మనం కోరుకోవాలా. దేవుడు పుట్టింది కాబట్టి ఆయన పోషిస్తాడండి. ఆయన పుట్టించాడు కాబట్టి ఆయన చూసుకుంటాడంటే దాన్ని మాత్రం మనం క్రైస్తవులుగా నేర్చుకోకూడదు. అలా తప్పు సిద్ధాంతం. కనుక మన కొరకు ఆయన మన పుట్టక ముందే మనకు ప్లాన్ ఉంది కాబట్టి ఆ ప్లాన్ మనం తెలుసుకోవాలా. దానికి మనం ప్రార్థించాలి. ప్రభువా నా జీవితంలో మీ పథకాలు ఏమిటో నాకు నేర్పించు ప్రభు అని ప్రతి విశ్వాసిగా ప్రార్థన మొదలు పెడితే ఆయన తప్పకుండా నీ జీవితంలో నీకు నేర్పిస్తాడు, చూపిస్తాడు, దారి మార్గం తెలుస్తాడైనా, మంచి మార్గం తెలుస్తాడు. నీకు నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా నీకు జీవించాలి. అని క్రైస్తవ జీవితం అంటే సంతోషంగా ఉంటమే కదా. నేర్చుకున్నాం కదా, ఎంజాయ్ చేయాలి, తృప్తిగా ఉండాలి. మనం తృప్తిగా ఉండాలి, అనేవి తృప్తిపరచాలి. మనం సంతోషంగా ఉండాలి, అనేవి సంతోషం ఇవ్వాలి. క్రైస్తవం అంటే సంతోషంగా ఉండేటువంటి వాడు అనే క్రైస్తవుడు అర్థం. కనుక అది లేకపోతే, సంతోషం లేకపోతే మనం ఆశీర్వాదకుండా దానికి మనం ఆయన చెప్పినట్టుగా కృతజ్ఞత పూర్వకంగా మనం వెంటపడి చెప్పుకున్నాం. ఆయన చేత దీవించబడదాం, మంచి ఆశీర్వాదం మనం పొందుకున్నామని కూడా నేర్చుకున్నాం. ఇంకొన్ని మాట చెప్పి పుస్తకంగా ఇప్పుడు ఈ బెనిఫిట్స్ దేవుడు స్తుతించడం ద్వారా కొన్ని బెనిఫిట్స్ కూడా మీకు మనవి చేస్తాను. బెనిఫిట్స్ అనగా దేవుడు కృతజ్ఞతలు చెల్లించడం వచ్చే బెనిఫిట్స్ కొద్ది క్లుప్తంగా చెప్తాను దయచేసి. అని కూడా మనం నేర్చుకుందాం. ఆ బెనిఫిట్స్ కూడా నేర్చుకోవటం ఉందండి. నేర్చుకోవటం అది ఎంతో అదేంటంటే డిప్రెషన్ తగ్గుద్దండి, ఒత్తిడి తగ్గుద్ది. జీవితంలో ఒత్తిడి తగ్గాలంటే, డిప్రెషన్ తగ్గిపోవాలంటే దేవుని స్తుతిస్తూ కొత్తగా చెప్తూ ఉండాలి ఆయనకి. అప్పుడు మనకు ఆ డిప్రెషన్ తగ్గుద్దండి. ఇది ఒక బెనిఫిట్ మనకు. ఎప్పుడు పట్టిన డిప్రెషన్ ఉండిపోతారు కొందరు, వాడు కోమానికి వెళ్ళిపోతారు కొందరు. ఎందుకని వాళ్ళు ఆలోచిస్తుంటారు అన్నమాట. కానీ దేవుని స్తుతిస్తున్నప్పుడు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు తప్పకుండా ఆ డిప్రెషన్ మనకు తగ్గిపోతుంది.
అని కూడా నేర్చుకోవాలి. ఇంకా దేవుని స్థుతిస్తున్నప్పుడు దేవుడు మనకి ఏంటంటే ఆయన మనకు ప్రమోషన్ కూడా ఇస్తాడండి, హెచ్చిస్తాడు ఆయన స్థుతిస్తున్నప్పుడు, కనపరుస్తున్నప్పుడు ఆయన హెచ్చిస్తాడు మనల్ని. అంటే అవి తప్పకుండా మనకు ఆయన హెచ్చించే దేవుడు ప్రమోట్ చేస్తాడు. ప్రమోషన్ కావాలంటే మనం ఆయన స్థుతించాలి, కనపరచాలి, మనం ఆయన ఆరాధించాలి. కేవలం ప్రార్థన చేసి సరిపోదు. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసుకుంటాం ఎప్పుడు కూడా, కానీ అది సరిపోదు. క్రైస్తవులకు ప్రార్థన అలవాటే కదా, తప్పు కాదు కదా. కానీ కృతజ్ఞత చెల్లించినప్పుడు తప్పకుండా మనకి ఏమిటండి ప్రమోషన్ కూడా దేవుడు ఇస్తాడు. చూపించరాదు దేవుడు, పరమణం చేయను చూపించను ఇప్పుడు హెచ్చు రాదు కదండి. చూపించ చేయను పరమణం చేయ మనకు హెచ్చింపు రాదు అని బైబిల్లో. ఆ దేవుడు హెచ్చించాలండి. కానీ ఆయన స్థుతిస్తున్నప్పుడు, ఆయన గనపరుస్తున్నప్పుడు దేవుడు మనం హెచ్చిస్తాడు. తప్పకుండా ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్ తప్పకుండా ఆ ప్రమోషన్ దేవుడు ఇస్తాడు. అది మనం మర్చిపోకూడదని మనం చేస్తాం. కనుక ఇంకోటి మనకు ఇంక్రీజ్ వస్తుంది అనమాట. ఎస్టేమ్ అంటాం, ఇంక్రీజ్, అభివృద్ధి వస్తుంది మనకు. మనము దేవుడు స్థుతిస్తున్నప్పుడు మనకు అభివృద్ధి కూడా వస్తుంది. మనకు అభివృద్ధి పొందాలండి. దేవుడిని కృతజ్ఞతలు చెల్లిస్తుంటారు. ఆయన కదా పువ్వు కూర్చొని గొనుక్కుంటే ఏడుస్తా కూర్చుంటే మనకి హెచ్చింపు రాదండి. కనుక ఆయన కనుక తప్పకుండా గౌరవం వస్తుంది, మనకు గౌరవం కూడా వస్తుందండి. దేవుడు స్థుతించే వారికి దేవుడు గౌరవం తీసుకొస్తాడు. మనం గౌరవించబడతాం. సమాజంలో, దేశంలో, కుటుంబాలు మనం గౌరవించబడతాం. ఎవరు ఎక్కువ దేవుని స్థుతిస్తుంటారో, కొత్తగా చెప్తుంటారో వారిని దేవుడు గౌరవించాలని చేస్తాడు. దేవుడు ఎంతమంది గౌరవం లేక ఉన్నారు, కుటుంబాలు ఉంటారు, సమాజం ఉన్నారు. అది కాదు మనకు. మనం గౌరవించబడతాం, హెచ్చించబడతాం, గౌరవించబడతాం తప్పకుండా. కనుక ఏమంటామంటే తర్వాత ఇంకోటి ఎస్టీమ్ అని ఇంకో మాట, మంచి మాట అంటే మనకేమవుతుందంటే ఇమ్యూనిటీ అంటాం. ఇది ఇప్పుడు సైన్స్ మాటని. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి వస్తుందన్నమాట. ఎక్కువ దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్న వారికి ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్దంట వాళ్ళకి. ఇది మనకు ఒక గొప్ప మాట. ఆలోచించి కూర్చుంటే జబ్బుల గురించి రాదు, వ్యాధి గురించి ఆలోచిస్తే జబ్బు రాదు. ఇప్పుడు పెద్ద మహమ్మారి వచ్చింది కదా, కరోనా వంటి భయంకర యొక్క వ్యాధిని మనం వింటున్నాం, దాని గురించి ఆలోచిస్తున్నాం. కానీ అది ఉన్నమాట వస్తుంది. కానీ భయంకరమైనది, అది ఉద్యమించింది, అది తెలుసు మనకు. ఎవరు కంట్రోల్ చేయలేకున్నారు ప్రస్తుత కాలంలో. అయినప్పటికీ కూడా అది దాని కోరలు ఇప్పేసింది. ఆ కోరలు ఎవరు కట్ చేయలేకున్నారు. అయితే దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు తప్పకుండా ఏమవుతుందండి, వ్యాధి యొక్క శక్తి కూడా పెరుగుద్దట మనకు. తెలమంటారు డాక్టర్లు. ఎంతన్నా కానీ చింతిస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే అది కూడా వెళ్ళిపోద్ది. కానీ మంచి చేయమని తప్పలేదు, మంచిగా జీవించాలి, మనం మంచి భుజించాలి. డాక్టర్ బయట చెప్తున్నారు మనకు ఉండాలి. కానీ వ్యాధి నిరోధక శక్తి కూడా ఇంక్రీజ్ అవుతుందంట ఎప్పుడు మనం ఆయన్ని స్థుతిస్తున్నప్పుడు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు. మనందరూ కూడా మనకు అది ఇమ్యూనిటీ అంటాం. కనుక అది పెరుగుద్దంట. కనుక స్ట్రెంగ్త్ వస్తుందంట మనకు. ఏమో ఆనందించడం వల్ల ఏమో మనకు అన్నాడు దేవుడు. కానీ ఆ ఇమ్యూనిటీ కావాలి మనకు. ఆయన స్థుతిస్తున్నారు. వంచేయాల్సింది వంచేయాలి, అది సరిపోదు. ఎంతమంది బోర్డు తిన్నారు, కోటీశ్వరులు ఇష్టానుసారి తింటున్నారు. కనుక వాళ్ళకి ఇది లేదు, జబ్బులు ఉన్నారు పాపం, 3 జబ్బులు ఉండేవి, 3 తిన్నారు కూడా. కానీ దేవుడు స్థుతించడం ద్వారా, ఆనందించడం ద్వారా మన శక్తి బలము పొందుతామని కూడా దేని పక్క ఇటువంటి పరిస్థితుల్లో, ఈ కరోనా భయంకర పరిస్థితుల్లో దేవుని ప్రజలుగా మనం చింతించకుండా, తొక్కపడకుండా, ఆలోచించకుండా, దేని గురించి చింతించకుండా ఏమైపోద్దాం అనుకోండి, ఆ మహమ్మారి యొక్క కౌగట్లో మనం నలిగిపోతామేమో అన్నట్టుగా ఉంది. కనుక మనం తప్పకుండా ఆ ఇమ్యూనిటీ కొరకు ఆయన్ని మనం స్థుతించాలి, కృతజ్ఞత చెప్తుండాలి, రిలీజ్ అవ్వద్దు మనకు. కనుక తప్పకుండా పిల్లారా, ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్, ఎనర్జీ వస్తుంది. కనుక ఆయన ఆనందిస్తాం. కనుక ఏమిటి ఇంకో మాట కనుక నెగటివ్స్ రెడ్యూస్ అవుతాయంట. నెగటివ్స్ విరోధంగా ఉన్న భావాలు తగ్గిపోతాయంట, తగ్గిపోతాయంట. నెగటివ్స్ అని కూడా రెడ్యూస్ అయిపోతాయంట. అది తగ్గుముఖపడతామట. మనకి 3 నెగటివ్స్ ఉన్నాయండి. నువ్వు నెగటివ్స్, పాజిటివ్స్, నెగటివ్స్ రెండు మాట్లాడు. పాజిటివ్ అంటే అనుకూలంగా, నెగటివ్స్ అంటే అననుకూలంగా. అనుకూలంగా ఉండేవన్నీ కూడా ఏమవుతాయంటే తగ్గిపోతాయంట.
మన జీవితాలకు అనుకూలంగా ఉన్నటువంటి అననుకూలంగా ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయండి. చాలా ప్రమాదం అనమాట నెగిటివ్స్ అని. నెగిటివ్గా ఆలోచిస్తుంటాం మనం, అవి తగ్గిపోతాయంట. స్థుతిస్తున్నప్పుడు అన్ని పాజిటివ్ అయిపోతాయంటండి, అన్ని పాజిటివ్ అయిపోతాయండి. కనుక మనం అది నేర్చుకోవాలి. ఈ నెగిటివ్స్ ఎంతగానో బాధపడతాం మనం, ఎప్పుడు నెగిటివ్స్గా ప్రతి విషయం నెగిటివ్ అయిపోతుంటాం అనుకో. నెగిటివ్ ప్రమాదం మాట, కానీ నెగిటివ్ ఉండకూడదు. అనుకూలంగా మనకు దేవుడు మారుస్తాడంట. ఎప్పుడు మనం స్థుతిస్తున్నప్పుడు, కొత్తగా తెలిసినప్పుడు మనకు నెగిటివ్స్ అన్ని కూడా పాజిటివ్ అయిపోతాయి అని చెప్తారు దేవుడు. కనుక తప్పకుండా మరొక చివరిగా అది కూడా ఎందుకంటే మనం ఎప్పుడు దేవుడిని స్థుతిస్తుంటామో, ఎవరికైనా మనుషులు కూడా మనం అనేక చేతి ఇష్టపడతారని మనం ఎప్పుడు ఒక మనిషి సహాయపడుకోండి, వందాలనుకోండి, వాళ్ళు ఇష్టపడతారు మనల్ని. ఇది మంచి బెనిఫిట్ అండి. ఇది ఎవరు మేలు చేసేసుకోండి, అవి వందాలనుకోండి, వాళ్ళు ఇష్టపడతారండి. వాళ్ళు నువ్వు అలా చేయమనుకో, పుస్తకం చెప్పమనుకోండి, ఏమంటారు వీడు అంటాడు, నేను మేలు చేశాను కానీ ఒక మాట చెప్పదంటే వాడు బాధపడతాడు. కానీ ప్రజలు ఇష్టపడతారండి. మనం దేవుడి పైన మనకి ప్రభుత్వ మంచి గొప్ప మనం దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు అనేకులు మనల్ని ఇష్టపడతారు. ఇది క్రైస్తవ లోకములకు పెద్ద మాట కదా. అనగా కృతజ్ఞత చెల్లించడం ద్వారా అనేకులు ఇష్టపడతారండి మనల్ని. అయ్యా మీకు ఇచ్చారండి అని చెప్పినప్పుడు, అది మనం వందలో చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టపడతారంట, లేకుంటే ఇష్టపడారంట. ఇది క్రైస్తవ పెద్ద మాట. అందుకని విదేశాల్లో ఎప్పుడు కూడా అండి చిన్న పిల్లలు కూడా అది థ్యాంక్స్ చెప్తారండి. ఫాదర్ చిన్న పెన్సిల్ ఇచ్చినా, ₹1 ఇచ్చినా, చాక్లెట్ ఇచ్చినా వెంటనే థ్యాంక్స్ చెప్తారండి. అంటే తను ఇష్టపడతారన్నమాట. అది మనుషులు ఇష్టపడాలంటే మనకు కొత్తగా చెప్పాలండి. అది దేవుడు కోరుతున్నాడు. ఆయనకి అది చెప్పాలి. మనం మనుషులు కూడా చెప్తాం. మనం మానవులు చెప్తున్నప్పుడు దేవుడికి చెప్పాలి కదా. ఎన్నో ఇచ్చాడు ఆయన, మన జీవితం ఎన్నో ఇచ్చాడు. ఈ భూలో తీసుకొచ్చాడు, మనల్ని జీవింపు చేస్తున్నాడు, దీవిస్తున్నాడు. కానీ ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత చెప్తున్నప్పుడు ఏమందండి ఏం చెప్పాను, కొంతమంది ప్రజలు ఇష్టపడతారు. పీపుల్ లైక్. కనుక కృతజ్ఞత చెప్పేవాడిని ఇష్టపడతారండి. అధికారులు అనుకోండి, ఆఫీసర్స్ అనుకోండి, వాళ్ళకి మనం వందనాలు చెప్పినప్పుడు వాళ్ళు తెలియకుండా మనకు ఇష్టపడతారండి. అలాంటి వాళ్ళు ఇష్టపడతారండి. ఎప్పుడు చూసుకునేవాడిని, కొనుక్కునేవాడిని, పట్టించుకునేవాడిని లెక్క చేయండి. మన అధికారులైనా, మన పెద్దలైనా, ఎవరైనా దేవుని అన్నమాట ఎక్కువ ఉంటారు. పీపుల్ ఆర్ మోర్ లైకబుల్. ఇష్టపడేవాడు ఉంటారంట. అటువంటి వాళ్ళు దేవుడు చెప్పినమాట. కనుక దేవుడు మనం తప్పకుండా ఇష్టపడతారు. కనుక థ్యాంక్స్ అనేవి తప్పకుండా మనం ఇవ్వాలా. కనుక కనుక ఎవరైతే ఆయనకి థ్యాంక్స్ చెప్తారో దేవుని ప్రొటెక్షన్ ఉంటుందంటే, కాపుదల, ప్రొటెక్షన్. మన దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇస్తాడు, కాపుదలు ఇస్తాడండి. కనుక మన ప్రొటెక్షన్ కావాలి, గాడ్స్ ప్రొటెక్షన్. కనుక ఇది ఇప్పుడు ఇన్ ట్రబుల్ టైమ్స్, శ్రమల కాలంలో, బాధ కాలంలో, ప్రమాద కాలంలో మనకేముంటుందండి, ప్రొటెక్షన్ ఉంటుంది, కాపుదలు ఉంటుంది. ఎవరైతే కొత్తగా చెప్తుంటారో దేవుడికి మన జీవితంలో ప్రయాణం చేస్తున్నాం, ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతాం. కానీ మన ప్రొటెక్షన్ కావాలి కదా. ప్రొటెక్షన్ కావాలా, మన ప్రొటెక్షన్ ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. కనుక ఈ లోకంలో పురుషులు ఎవరు లేకపోతారు. మనం ప్రయాణం చేస్తున్నాం, చెప్పలేము. కానీ దేవుడిని మనం కొత్తగా తెలియజేసినప్పుడు ఆయన మనకు ప్రొటెక్షన్ ఇస్తాడు. గొప్ప ప్రొటెక్షన్ అండి. ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరండి. ఎవరు ఇవ్వలేదు ప్రొటెక్షన్. ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు, లేక మనకు ఉన్న సాధనాలు ఏది ఇస్తుందండి, ఏ ప్రొటెక్షన్. మనకు ఇక్కడ చూస్తున్నప్పుడు పిడుగులు పడుతుంటాయండి. ఈ భూమి మీద పిడుగులు చూస్తున్నాం మనం, భయంకరంగా పిడుగులు పడుతున్నాం మనం. కనుక ఈ పిడుగులు తప్పించుకోవాలంటే ఏమో, చెట్టు మీద పడుతుందో, మనుషులు పడుతుందో, ఇంటి పడుతుందో, ఈ ప్రమాదాలు కదండి. దీన్ని ఎవరు తప్పిస్తారండి? గవర్నమెంట్ తప్పిస్తుందా? పోలీసులు తప్పిస్తారా? లేక చట్టాలు తప్పిస్తాయా? పిడుగు పడితే ఎవరు తప్పిస్తారండి? అందులో మనం దేవుని స్తుతి కొత్తగా చెల్లిస్తున్నప్పుడు మనకు ఈ కష్టకాలంలో, శ్రమల కాలంలో మనకి ఏముంటుందండి, కాపుదల, ప్రొటెక్షన్. ఈ ప్రొటెక్షన్స్ మనకు తెలియదు సంగతులు. ఎప్పుడు మనం కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు ఈ బెనిఫిట్స్ మనకు దేవునికి ఈ బెనిఫిట్స్ పోగొట్టుకోకూడదు మనం. లేకుంటే ఏదో కేర్ లేకుండా అజాగ్రత్తగా ఉంటాం. మనం క్రైస్తవమైన మనము కృతజ్ఞత చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం, విన్నపాలు చెల్లించుకున్నాం. కృతజ్ఞత పూర్వంగా మనం ఏమైనా ప్రేమ చెప్పుకుని మన జీవితకాలం అంతా మనం కృతజ్ఞత పూర్వకం ఉండాలా. ఇది బైబిల్ గారి నుంచి చెప్పే గొప్ప సత్యం. ఇది ఆది కాడ నుంచి పదవి వరకు ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం క్రైస్తవుగా ఈ పరిస్థితుల్లో నిజమే పరిస్థితులు బాగోలేవు కాదంట్లా, ఇబ్బందిగా మాట వస్తాయి. వాటిని మనసు పెట్టకూడదు. వాటిని తప్పించే దేవుడు మనకు ఉన్నాడు కనుక
మన కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపం చెప్పుకున్నాం. అది ఆఖరి మనకి ఇప్పుడు కృతజ్ఞత వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ చెప్పాను. మేళ్ళు ఇవి మర్చిపోకూడదు. మేళ్ళు ఉన్నాయి. ఆ మేళ్ళు దృష్టిలో పెట్టుకుని మనం ఆయన కృతజ్ఞతాపూర్వకంగా జీవిస్తాం. గొప్ప కార్యం చేస్తాడు. ఈ యొక్క భయంకర పరిస్థితుల నుంచి తప్పిస్తాడు. మనం భయపడకూడదు, ధైర్యంగా ఉన్నాం. ఆయన కాపుదలు ఉంటారు. రాత్రి భయముడికైనా ఒకటి వేల బాణంకైనా ఆయన మనం తప్పిస్తాడు. 91 కీర్తన మీద చదువుకుంటే ఎల్లప్పుడు చదువుకుని మంచి మాట ఆయన నడిపిస్తాడు. ఆమె దీవించబడతాం. దేవుడి వాక్యమును మన వెనుకలు దీవించి ఆశించును కాక ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడమను మహాదేవుడు అని యేసు ప్రభువా మంచి నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క చక్కని సమయాన్ని మాకు ఈ ఆదివారం ఇచ్చారు. పరిశుద్ధ మంది ఇచ్చారు ప్రభువా. ప్రపంచంలో ఎంతో మందికి లేని అవకాశాలు మాకు ఇచ్చారు. ఈ పట్టణంలో ప్రభు స్థలం మాకు ఇచ్చారు. ఈ గ్రామంలో ఎంతో మంది ప్రభు మీ నామ ఎరగక ఎంతో మంది మీకు దూరంగా ఉన్నారయ్యా. ఎంతో మంది మందిరం రాలేకున్నారయ్యా. దయచేసి కరికరించి మీరు ప్రతి వారం మందిరంకి వచ్చి మీ వాక్యం దీవించబట్టడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించేవాడు సంఘముగా విశ్వాసంగా కుటుంబాలుగా ఉంటారు. మాకు నేర్పించమని ప్రాక్టీస్ చేసుకుని నేర్పించే మేము ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పారు. అప్పుడు ఆటోమేటిక్గా రావండి పిల్ల ప్రభావ మాకు రావయ్యా. ఆటోమేటిక్ సిస్టమ్ లేదండి. ఏది కూడా మేము నేర్చుకోవాలని మాకు చెప్తారు. మేము నేర్చుకుంటాం ప్రభావ. సంఘముగా మేము నేర్చుకొని మిమ్మల్ని స్తుతిస్తాం, ఆరాధిస్తాం ప్రభావ. కనుక ఈ వాక్యం దీవించని మమ్మల్ని ఇక్కడ ఆశ్రయించమని మహిపొందమని మరొకసారి మనం మేము కలుసుకొని ఆరాధించే వరకు మేము తోడుగొనమని మీకు తోడుగొనమని ఈ మనవలు అంగీకరించారు కనుక మీకు వందలు చేసుకుంటూ మీ ప్రియకుడు యేసునామమున ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుని ప్రేమ అని ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సమస్త దేవుని మనందరికీ సదాకాలం తోడేమును గాక. దేవుని స్తోత్రాలు. దేవుని దీవించి ఆశించును గాక. ఆమేన్.